జై శ్రీరామ్. హనుమంతుడు ఏమీ చెప్పడు. చాలా మామూలుగా ఉంటాడు. సాధారణంగా ఉంటాడు. ఉన్నప్పటికీ రాముడు తెలుసుకుంటాడు. తెలుసుకొని లక్ష్మణునికి హెచ్చరిక చేస్తాడు. ఇతని వల్లనే ఏ కార్యమైనా అవుతుందని. అందుకనే ఉంగరము కూడా హనుమంతునికే ఇస్తాడు. రామునికి తెలుసు. రావణాసురునికి భయము చేత ఇప్పుడు తెలుస్తుంది. అందుకు ఆ విధముగా ఉన్నట్లుగా చెప్పాడు. ఇతడు కోతి అనుకోవద్దు. వానరు రూపంలో ఉన్నాడు, కానీ వానరుడు కాదు. సుగ్రీవుని సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ విశిష్టమైన వానరులందరూ కూడా దైవాంశములే. దేవతలే రకరకములుగా అంశలు పట్టుకొని వచ్చారు. అందుచేత వారందరూ విశిష్టమైనటువంటి జీవులే. అయినప్పటికీ ఈయన విశిష్టత మనకు మొట్టమొదట కనిపిస్తుంది. రామాయణములో వాల్మీకి రావణుని నోటి ద్వారా తెలిపి మనకందరకు హనుమంతుని గురించి ఆయన అప్రతిహత పరాక్రమము ఇక్కడ మనకు ఆవిష్కరిస్తుంది. అక్కడ రాముని దగ్గర అతని సంపూర్ణ జ్ఞానము హనుమంతునిది ఆవిష్కరిస్తుంది. అందుచేత మనము ఈ విధముగా అవగాహనము చేసుకోవాలి హనుమంతుణ్ణి. జై శ్రీరామ్.